This video is brought to you by AKSIAS. వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. తెలంగాణ హిస్టరీ ఎలా చదవాలి అన్న సిరీస్లో భాగంగానే గతంలో శాతవాహనులకి శాతవాహనుల పూర్వకాలానికి సంబంధించి తెలంగాణ హిస్టరీలో భాగంగా ఒక వీడియో చేయడం జరిగింది. నెక్స్ట్ మనకి తెలంగాణ హిస్టరీలో భాగంగా శాతవాహనులు అనేది చాలా ముఖ్యమైన చాప్టర్గా మనము చెప్పుకోవచ్చును. ఎందుకంటే మనకు తెలంగాణ హిస్టరీ ఫస్ట్ మనకు స్టార్ట్ అయ్యేది శాతవాహనుల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇందులో భాగంగా మనము ముఖ్యంగా ఇక్కడ చదువుకోవలసిన అంశాలు అంటే మనకు టీఎస్పీఎస్సి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో మనకు ఇంపార్టెంట్ టాపిక్స్లో భాగంగా ఇక్కడ మనము చదువుకోవాల్సిన ముఖ్యమైన చాప్టర్ ఏంటంటే శాతవాహనులకి సంబంధించిన అంశాలు చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇందులో భాగంగానే మనము ఈ శాతవాహనులకి సంబంధించి మనము ఏ పాయింట్స్ మనము గుర్తుంచుకోవాలి అని ఒక ఓవరాల్గా అనాలిసిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక ఒకసారి మనము చూసుకుంటే, గతంలో మనము శాతవాహనుల పూర్వ యుగానికి సంబంధించి చారిత్రక ఆధారాలు, అదేవిధంగా సాహిత్య ఆధారాలు మరియు తెలంగాణ పద ఆవిర్భావం గురించి గత చాప్టర్లో చదువుకోవడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ ఈ శాతవాహనులకి సంబంధించి విభిన్న రకమైన టాపిక్స్ మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇందులో భాగంగానే ముఖ్యంగా శాతవాహనుల్లో ఈ శాతవాహనుల జన్మస్థలానికి సంబంధించి కొన్ని విభిన్నమైన అభిప్రాయాలు అనేవి ఉన్నాయి. సో ఆ అభిప్రాయాలకి సంబంధించి ఎవరెవరు ఏమేమి చెప్పారు అన్న కోణంలో కూడా మనం ఇక్కడ చదువుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ శాతవాహనుల జన్మస్థలానికి సంబంధించి ప్రముఖ చరిత్రకారులు చెప్పిన అభిప్రాయాల ప్రకారం కనుక చూసుకుంటే, అందులో వీరి శాతవాహనులు కర్ణాటక నుంచి వచ్చారని ఒక వాదం ఉంది. అదేవిధంగా వీరు మహారాష్ట్రకి చెందిన వారని మరొక వాదం ఉంది. దాంతోపాటు విదర్భకి సంబంధించి కూడా ఒక వాదం ఉంది. దాంతోపాటు వీరు కోస్తాంధ్ర ప్రాంతానికి చెందినవారని అదేవిధంగా తెలంగాణ ప్రాంతానికి చెందినవారని విభిన్న రకమైన వాదనలు ఉన్నాయి ఈ శాతవాహనుల జన్మస్థలానికి సంబంధించి. ఇందులో మనకి ఖచ్చితంగా ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. దాంతోపాటు మెయిన్స్, తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్లో కూడా దీనికి సంబంధించి క్వశ్చన్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనము గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ కర్ణాటక వాదం కానీ, విదర్భవాదం కానీ, లేకపోతే మహారాష్ట్ర, తెలంగాణ, సో ఈ అభిప్రాయాలను చెప్పిన చరిత్రకారుల పేర్లు మనము గుర్తుంచుకోవాలి. దాంతోపాటు వారి అభిప్రాయం ప్రకారము వాళ్ళు మెన్షన్ చేసిన శాసనాలకి సంబంధించిన ఆధారాలు కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇది కూడా ఎగ్జామ్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ మరొక అంశానికి సంబంధించి శాతవాహనులకి సంబంధించి ఈ శాతవాహనులు ఆర్యుల, ద్రవిడుల అన్న వాదం కూడా ఒకటి ఉందండి. శాతవాహనుల వర్గానికి సంబంధించిన వాదన కూడా ఒకటి ఉంది. సో ఈ శాతవాహనులు ఆర్యుల, ద్రవిడుల అన్న కోణంలో ప్రముఖ చరిత్రకారులు ఆర్ఎస్ శర్మ ప్రకారము శాతవాహనులు ద్రవిడులని, అదేవిధంగా బిఎస్ఎల్ హనుమంతరావు ప్రకారము శాతవాహనులు ఆర్యులు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా వీరి యొక్క వర్ణానికి సంబంధించి కూడా పురాణాల ప్రకారము వీళ్ళు శూద్రులు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా కొన్ని శాసనాల్లో వీళ్ళు క్షత్రియులుగా కూడా చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి కూడా మనం ఇక్కడ శాసనాలను గుర్తుంచుకోవాలి. ఏ శాసనాల ప్రకారము వీరిని శూద్రులుగా పరిగణించారు, అదేవిధంగా ఏ గ్రంథాల ప్రకారము వీరికి ఈ శాతవాహనులు అన్న పేరు వచ్చింది అన్న కోణంలో కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. సో ఈ పాయింట్స్ అన్ని మీరు షార్ట్స్గా నోట్స్లో రాసుకోండి. ఇక నెక్స్ట్ సంబంధించి ఈ శాతవాహనులకి సంబంధించిన చారిత్రక ఆధారాలు గనక ఒకసారి మనము గమనిస్తే, ఇందులో సాహిత్య ఆధారాలు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ సాహిత్య ఆధారాలలో భాగంగా మనకు ముఖ్యంగా కనపడేవి విదేశీ గ్రంథాలు మనకు ముఖ్యంగా కనిపిస్తాయి. విదేశీ గ్రంథాలు కూడా ఇందులో మనకు చాలా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మొగస్తనీస్ రాసిన ఇండికా అనే గ్రంథాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి.
ఇండికా అనే గ్రంథం కూడా ఒకటి మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ప్లినీ రచించిన న్యాచురల్ హిస్టరీ, ఈ గ్రంథం కూడా ఎగ్జామ్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో గతంలో దీనికి సంబంధించి ప్రీవియస్ పేపర్స్ కనుక ఒకసారి చూస్తే దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఆల్రెడీ వచ్చాయి, ఒకసారి చూడండి. దాంతోపాటు స్వదేశీ గ్రంథాలు కూడా ఉన్నాయి. సో స్వదేశీ గ్రంథాలు కూడా మనకు ఎగ్జామ్లో ఇంపార్టెంట్. సో ఈ స్వదేశీ గ్రంథాలలో భాగంగా ఒకసారి మనము చూసుకుంటే పురాణాలు కానివ్వండి, లేకపోతే జైన గ్రంథాలు, బౌద్ధ మత గ్రంథాలు కానివ్వండి, సో ఇవన్నీ స్వదేశీ ఆధారాలకి సంబంధించిన చారిత్రక ఆధారాలుగా మనము చెప్పుకోవచ్చును. సో ఇక్కడ స్వదేశీ రచనలు, అదేవిధంగా విదేశీ రచనలను మీకు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి. ఇక్కడ స్వదేశీ రచనలలో భాగంగా ఐతరేయ బ్రాహ్మణం, మహాభారతం, హర్ష చరిత్ర, లీలావతి పరిణయం, కథా సరిత్సాగరం, గాథా సప్తశతి, బృహత్ కథ, కామసూత్రాలు, స్వాతంత్ర వ్యాకరణం, సుహృలేఖ. విదేశీ రచనలకు సంబంధించి పెరిఫ్లస్ ఆఫ్ ది ఎరిథియన్సీ, ప్లీనీ రచనలు, టాలమీ, ఇండికా, హ్యూయన్సాంగ్ రచనలు. సో ఈ రచనలకు సంబంధించి మనకు ఎగ్జామ్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ రచనలు ఎవరెవరు రాశారు అన్న కోణంలో కూడా మనము గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఐతరేయ బ్రాహ్మణం ప్రకారము శాతవాహనులు దేనికి చెందినవారు అనేది కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ రచనలండి శాతవాహనులకు సంబంధించి. ఇక నెక్స్ట్, శాతవాహనులకు సంబంధించిన ఆధారాలలో శాసనాలు కూడా చాలా ముఖ్యమైన ఆధారాలుగా మనము చెప్పుకోవచ్చును. సో ఇందులో మనకి ఈ శాతవాహనులకి సంబంధించి లభించిన శాసనాలన్నీ ముఖ్యంగా ప్రాకృత భాషలో రచించడం జరిగింది. సో ఇక్కడ బ్రాహ్మీ లిపిని ఉపయోగించారు. ఇందులో మనకు ముఖ్యమైన శాసనాలు కొన్ని ఇక్కడ నేను మీకు లిస్ట్ ఇచ్చాను. నాసిక్ శాసనము, అదేవిధంగా పట్టిప్రోలు శాసనము, మేకధోని, హతిగుంప, జూనాగఢ్, రాజుల మందగిరి శాసనము, మస్కీ శాసనము, కన్హేరి శాసనము. ఈ శాసనాలన్నీ మనము గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఈ శాసనాలు ఎవరెవరి కాలంలో వేశారు అనేది కూడా మనము గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఇక్కడ ఈ శాతవాహనుల ఆధారాలకి సంబంధించి. నెక్స్ట్ మరొక ముఖ్యమైన ఆధారం గనక చూసుకుంటే ఈ శాతవాహనుల చారిత్రక ఆధారాలలో భాగంగా త్రవ్వకాలు కూడా చాలా ఇంపార్టెంట్. ఈ త్రవ్వకాలు కూడా ఒకసారి చూసుకోండి. ఇందులో ఏంటంటే మనకు వివిధ ప్రాంతాలలో లభించిన త్రవ్వకాలలో అక్కడ లభించిన నాణాలకి సంబంధించి కూడా మనకు ఎగ్జామ్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో ఇందులో మనకి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది కొండాపూర్ కానివ్వండి, లేకపోతే కోటి లింగాల కానివ్వండి, ధూళికట్ట కానివ్వండి. సో ఈ ప్రాంతాలకి సంబంధించిన అంశాలు ఒకసారి మనము గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్, శాతవాహనుల రాజకీయ చరిత్ర అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది అభ్యర్థులు ఇక్కడ శాతవాహనుల రాజకీయ చరిత్ర అనగానే ముఖ్యంగా ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆయా రాజుల యొక్క పరిపాలన కాలంలో జరిగిన ముఖ్యమైన సంఘటనల గురించి మాత్రమే మనము గుర్తుంచుకోవాలి. అంతేకాని చాలా మంది ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటంటే ఆయా రాజుల పరిపాలన కాలంలో జరిగిన యుద్ధాల గురించి ఇక్కడ ఎక్కువగా ఫోకస్ చేస్తారు. అదేవిధంగా ఆయా సంవత్సరాలను గుర్తుంచుకోవడంలో ఎక్కువగా ఫోకస్ చేస్తారు. కానీ ఇక్కడ మనము సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ శ్రీముఖుడు శాతవాహనులో రాజ్య స్థాపకుడిగా మనం చెప్పుకోవచ్చును. ఆ శ్రీముఖుడి కాలంలో జరిగిన ముఖ్యమైన అంశాలని మనము గుర్తుంచుకోవాలి. ఈ శ్రీముఖుని కాలంలో జరిగిన మతపరమైన మార్పుల గురించి కూడా మనము గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఈ శ్రీముఖునికి సమకాలికమైన భారతదేశ చక్రవర్తికి సంబంధించిన అంశాలు కూడా మనము గుర్తుంచుకోవాలి. ఎగ్జాంపుల్ ఇక్కడ మనము చూసుకుంటే ఈ శ్రీముఖుని కాలంలోనే కోటి లింగాల్లో నాణాలు బయటపడడం అనేది జరిగింది. అదేవిధంగా ఇతని కాలంలో జైన మతం అనేది ఉంది. ఆ తర్వాత వైదిక మతానికి శ్రీముఖుడు మారడం అనేది జరిగింది. అదేవిధంగా ఇతని పరిపాలనా కాలంలో ప్రముఖ జైన క్షేత్రం ప్లేస్ కూడా మనం గుర్తుంచుకోవాలి. కరీంనగర్ లో ఉన్న మునుల గుట్ట అనేది ఒక ప్రముఖ జైన క్షేత్రము. సో ఇటువంటి అంశాలన్నిటినీ మనము శ్రీముఖుడి కాలంలో మనము గుర్తుంచుకోవాలి. సో ఆ తర్వాత మొదటి శాతకర్ణి కానివ్వండి. సో శ్రీముఖుని తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మొదటి శాతకర్ణి, తర్వాత కుంతల శాతకర్ణి, ఆ తర్వాత గౌతమిపుత్ర శాతకర్ణి. సో మనకు ఈ శాతవాహనులకు సంబంధించి మొత్తం 30 మంది చక్రవర్తులు ఉంటారు. సో అందులో మనకు
కొన్ని మాత్రమే ఇంపార్టెంట్. అందులో మనం గుర్తుంచుకోవాల్సింది శ్రీముఖుడికి సంబంధించి, అదేవిధంగా సెకండ్ రాజు కృష్ణుడు, దాని తర్వాత మొదటి శాతకర్ణి తర్వాత రెండవ శాతకర్ణి, కుంతల శాతకర్ణి, గౌతమిపుత్ర శాతకర్ణి. సో ఇవన్నీ మనము గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఆ, ఈ వీరి పరిపాలనా కాలంలో జరిగిన ముఖ్యమైన మార్పులు, అదేవిధంగా సపోజ్ ఇప్పుడు మొదటి శాతకర్ణి ఉన్నాడు. సో ఈ మొదటి శాతకర్ణి కాలంలో నానాగఢ్ శాసనం అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకు ఎగ్జామ్ లో ఏ విధంగా అడుగుతారంటే నానాగఢ్ శాసనం ఎవరి పరిపాలనా కాలానికి సంబంధించింది అని అడిగే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా ఈ నానాగఢ్ శాసనానికి సంబంధించి ఏ భాషలో ఏ భాష ప్రాకృత భాష, అదేవిధంగా ఈ నానాగఢ్ శాసనంలో ఉన్న బిరుదులకు సంబంధించి, అంటే ఇట్లా మనం ఏదైనా ఒక టాపిక్ కనుక తీసుకుంటే ఆ టాపిక్ కి సంబంధించి కంప్లీట్ గా 360 డిగ్రీస్ కవర్ చేయగలిగితే ఇక క్వశ్చన్ అనేది మిస్ అవ్వదు. సో ఈ విధంగా ప్రతి చక్రవర్తికి సంబంధించిన అంశాలు ఇక్కడ మనము గుర్తుంచుకోవాలి. ఇక్కడ కుంతల శాతకర్ణి ఉన్నాడు. సో ఈ కుంతల శాతకర్ణి కాలంలో ప్రాకృత భాష స్థానంలో సంస్కృత భాషను అధికార భాషగా చేయడం అనేది జరిగింది. సో జనరల్ గా ఎగ్జామినర్ వీటి మీద ఫోకస్ చేస్తాడు, కానీ ఆ రాజు చేసిన యుద్ధాలకి సంబంధించి ఫోకస్ అనేది ఉండదు. అదేవిధంగా అతని పరిపాలనా కాలంలో ఉన్న ప్రముఖ కవులకి సంబంధించిన అంశాలు, వారు రాసిన గ్రంథాలు కూడా మనము గుర్తుంచుకోవాలి. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ కుంతల శాతకర్ణి పరిపాలనా కాలంలో ఉన్న కవులలో ముఖ్యంగా ఉన్న కవి గుణాఢ్యుడు. సో ఇతని రచన వచ్చేసి బృహత్ కథ. సో మనకు ఈ రాజు పరిపాలనా కాలంలో ఈ కవులు ఉన్నారని మనము గుర్తుంచుకోవాలి. ఇక ఈ రాజకీయ చరిత్రకి సంబంధించిన తర్వాత నెక్స్ట్ మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అంశం ఏంటంటే శాతవాహనుల పరిపాలనకి సంబంధించిన అంశాలు అనేవి చాలా చాలా ముఖ్యమైనవి. సో ముఖ్యంగా ఈ శాతవాహనుల పరిపాలన కాలంలో వీరు ఎక్కువగా మౌర్యుల పరిపాలనా విధానాన్ని వీళ్ళు అనుసరించడం అనేది జరిగింది. సో ఆ తర్వాత ఇక్కడ వీరి పరిపాలన కాలంలో మతం ఏ విధంగా ఉంది, అదేవిధంగా సైనిక వ్యవస్థ ఏ విధంగా ఉంది, అదేవిధంగా స్థానిక పరిపాలన అంటే రాజ్యాన్ని ఏ విధంగా విభజించారు. వీరి పరిపాలనా కాలంలో రాజ్యం అనేది రాజ్యము, ఆహారాలు, విషయాలు, గ్రామాలుగా వర్గీకరించడం అనేది జరిగింది. సో వారికి అధిపతి ఎవరు, అదేవిధంగా ఇతని పరిపాలనా కాలంలో ఇతని మంత్రులకు సంబంధించిన అంశాలు, సపోజ్ హిరణిక అంటే ఎవరు అంటే కోశాధికారి. సో ఇటువంటి అంశాలన్నీ మనము గుర్తుంచుకోవాలి. ఇక స్థానిక పాలన, అదేవిధంగా పట్టణ పాలనకి సంబంధించి కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇక ముఖ్యంగా మనము గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ శాతవాహనుల పరిపాలనకి సంబంధించి సైనిక వ్యవస్థ అనేది ఏ విధంగా ఉంది. సో ఈ సైనిక వ్యవస్థలో ముఖ్యమైన అంశాలు ఏంటి అన్న కోణంలో గుర్తుంచుకోవాలి. దాని తర్వాత ఆర్థిక వ్యవస్థని మనము చదువుకోవాలి. సో ఈ ఆర్థిక వ్యవస్థలో వీరి పరిపాలన కాలంలో ప్రధానమైన వృత్తి ఉంది. సో వృత్తి ఏది, దాంతోపాటు వీరికి రెవెన్యూ అనేది ఎక్కువగా ఎక్కడి నుంచి వస్తుంది, అదేవిధంగా వీరి పరిపాలనా కాలంలో ఉన్న వివిధ రకాల పన్నులకి సంబంధించిన అంశాలు కూడా మనము గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మనము గుర్తుంచుకోవాల్సింది ఈ శ్రేణి సంఘాల గురించి, అంటే ఈ వర్తక సంఘాల గురించి కూడా మనకు ఎగ్జామ్ లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. దాని తర్వాత ఈ శాతవాహనులకి సంబంధించి వర్తక వ్యాపారాలు అనేవి ఎక్కడెక్కడ జరిగాయి, సో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి జరిగాయి అనే కోణంలో కూడా మనము ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ శాతవాహనులకి సంబంధించి నాణాలు అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఇందులో క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో ఇందులో ఈ శాతవాహనులు, ఇది ఇక్కడ మీకు చూపిస్తున్నది ఏంటంటే శాతవాహనులకు సంబంధించిన మ్యాప్ ఇది. సో ఏ ప్రాంతంలో వీరికి వీరికి సంబంధించిన నాణాలు లభించాయి అన్న కోణంలో ఇక్కడ ఒక మ్యాప్ ఇవ్వడం జరిగింది. ఈ మ్యాప్ కనుక మీరు ఒకసారి చూసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కోటిలింగాల కనిపిస్తుంది ఇక్కడ, అదేవిధంగా ధూళికట్ట కానివ్వండి, కొండాపూర్, అమరావతి, సో చిన్నగంజాం, అదేవిధంగా పూనా, అదేవిధంగా సౌత్ ఇండియాకి సంబంధించిన నాసిక్ ప్రాంతము, నానేఘట్ ప్రాంతము, పైతాన్ ప్రాంతము. సో ఈ ప్రాంతాలన్నీ మనకు ఇక్కడ ఈ మ్యాప్ లో కనిపిస్తాయి. సో ఒకసారి వీటి గురించి కూడా ఒకసారి స్టడీ చేస్తే మీకు ఈజీగా గుర్తుంటుంది.
ఈ మ్యాప్ చూసుకుంటూ చదివితే మీకు ఈజీగా ఆ లొకేషన్స్ గుర్తుంటాయి కాబట్టి ఒకసారి ఈ మ్యాప్ కూడా చూసుకోండి. ఇక నెక్స్ట్ శాతవాహనులకి సంబంధించిన సామాజిక పరిస్థితులలో భాగంగా ముఖ్యంగా వీరి పరిపాలన కాలంలో సమాజం అనేది ఏ విధంగా ఉంది, సొసైటీ అనేది ఏ విధంగా ఉంది, ఒక మిశ్రమ సంస్కృతిగా ఇక్కడ ద్రవిడ సంస్కృతిగా ఉంది అని మనం చెప్పుకోవచ్చును. సో ఇక్కడ ద్రవిడ సంస్కృతి ప్లస్ ఆర్య సంస్కృతి అనేది ఇక్కడ ఉందని మనం చెప్పుకోవచ్చును. అదేవిధంగా వర్ణ వ్యవస్థ ఏ విధంగా ఉంది, చాతుర్వర్ణ వ్యవస్థ అనేది వీరి కాలంలో ఉంది. అదేవిధంగా పితృస్వామిక వ్యవస్థ కూడా ఇక్కడ ఉందని మనం చెప్పుకోవాలి. అదేవిధంగా వీరి పరిపాలనా కాలంలో బహుభారతము, సతీ సహగమనం వంటి ఆచారాలు కూడా, దురాచారాలు కూడా వీరి పరిపాలనా కాలంలో ఉన్నాయని మనము చెప్పుకోవచ్చును. ఇక మత పరిస్థితులకు సంబంధించి వైదిక మతం, అదేవిధంగా బౌద్ధ, జైన మతాలు కూడా వీరి పరిపాలనా కాలంలో ఉన్నాయి. ఇక్కడ ఎగ్జామ్ లో ఏ విధంగా అడుగుతారంటే, ఎవరి పరిపాలనా కాలంలో వైదిక మతము గొప్పగా ఉంది, అదేవిధంగా ఎవరి పరిపాలనా కాలంలో జైన మతము వచ్చింది. సో అటువంటి అంశాలు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ జైన మతానికి సంబంధించి లేకపోతే బౌద్ధ మతానికి సంబంధించి ఆ ఆ బౌద్ధ మతానికి సంబంధించిన గురువులకు సంబంధించిన అంశాలు ఇక్కడ అడిగే అవకాశం అనేది ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము తీసుకుంటే ఆంధ్రలో జైన మతానికి సంబంధించి దిగంబర జైనం అనేది ఉంటుంది. అదేవిధంగా కొత్తగూడెం, భద్రాచలంలో జైన తీర్థంకరులకు సంబంధించిన ఆధారాలు అక్కడ కనబడడం జరిగింది. అదేవిధంగా మునులగుట్ట ప్రముఖ జైన క్షేత్రంగా మనం చెప్పుకోవచ్చు. ఇక బౌద్ధ మతానికి సంబంధించి బౌద్ధ మతంలో ఉన్న ప్రముఖ ప్రాంతాలకి సంబంధించి కూడా ఆచార్య నాగార్జునకి సంబంధించి అతను రచించిన గ్రంథాలకి సంబంధించిన అంశాలు ఇక్కడ మనము చదువుకోవచ్చును. సో ఈ బౌద్ధ జైన మతాలకి సంబంధించి ఇక ముఖ్యంగా శాతవాహనులలో వాస్తు శిల్పకళ అనేది కూడా మనము చెప్పుకోవచ్చును. సో ఇక్కడ తెలంగాణలో ఉన్న స్తూపాలు కనుక చూసుకుంటే ధూళికట్ట కానివ్వండి, పాశగం స్తూపాలు కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ వివిధ రకాల చైత్యాలు, స్తూపాలు, విహారాలు కూడా ఉన్నాయి. సో వీటికి సంబంధించిన అంశాలు కూడా ఒకసారి మనము చదువుకోవాలి. చిత్రలేఖనం కూడా చాలా ఇంపార్టెంట్. సో అజంతా, ఎల్లోరా గుహల్లో ఉన్న చిత్ర వర్ణాలకు సంబంధించిన అంశాలు ఎగ్జామ్ లో అడుగుతాడు. అదేవిధంగా శాతవాహనుల కాలం నాటి ప్రముఖ శైవ క్షేత్రము గుడిమల్లం, ఇది కూడా మనము గుర్తుంచుకోవాలి. అదేవిధంగా తెలుగు భాషకి సంబంధించి కూడా మనకు ఎగ్జామ్ లో అడిగే అవకాశం అనేది కూడా ఉంటుంది. సో మొత్తంగా ఓవరాల్ గా మనం చూసుకుంటే ఈ శాతవాహనుల పరిపాలనా కాలానికి సంబంధించి ఆ పరిపాలనా కాలంలో ఉన్న ఆ శాసనాలు కానివ్వండి, నాణాలు కానివ్వండి, సాహిత్య ఆధారాలు కానివ్వండి, లేకపోతే వారి పరిపాలనా కాలంలో వివిధ రాజుల పరిపాలనా కాలంలో వచ్చిన మార్పులు కానివ్వండి, సామాజిక పరిస్థితులు, అదేవిధంగా ఆర్థిక పరిస్థితులకు సంబంధించి మనకు ఓవరాల్ గా ఎగ్జామ్ లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కనుక చదివితే మీకు మంచి మార్క్స్ వచ్చే అవకాశం అనేది ఉంది. ఈ విధంగా ఒక చాప్టర్ అంటే శాతవాహనులు అనే చాప్టర్ లో మనం ఏమేమి చదవాలి అనేది ఒక బ్లూ ప్రింట్ కనుక మన ముందు ఉంటే ఈజీగా ఆ చాప్టర్ ని మొత్తం గుర్తుంచుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి రెగ్యులర్ గా ఈ సిరీస్ ని ఫాలో అవుతూ ఉండండి. తెలంగాణ హిస్టరీకి సంబంధించిన ప్రతి ఒక్క చాప్టర్ లో ముఖ్యమైన అంశాలు రెగ్యులర్ గా మీకు అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ద బెస్ట్.